వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీజేపీ పాలన ఎన్డీఏ భవిష్యత్పై యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో 20 ఏళ్లు బీజేపీనే అధికారంలోకి ఉంటుందని ప్రదీప్ గుప్తా చెప్పారు. పాలన బాగున్నంత కాలం బీజేపీదే అధికారమని యాక్సిస్ మై ఇండియా చీఫ్ చెప్పారు. ఒక రాజకీయ తరం సుమారు 20 ఏళ్లు ఉంటుందంటూ ప్రదీప్ గుప్తా చెప్పారు. 2014లో ప్రారంభమైన బీజేపీ పొలిటికల్ డామినెన్స్ కనీసం 20 ఏళ్లు ఉంటుందని అన్నారు ఆయన. అయితే ఎన్డీఏపై అంచనాలు పెరిగిపోయాయంటూ చెప్పారు ప్రదీప్. రానున్న రోజుల్లో అద్భుతంగా రాణించాలని కూడా ప్రదీప్ గుప్తా చెప్పారు. जैसे कहा कि जो इनकम्बेंट गवर्नमेंट है, अपोजिशन या चैलेंजर का जो फ्यूचर है वो इनकम्बेंट गवर्नमेंट के परफॉर्मेंस में खुद का भी डिपेंड है और उनका भी डिपेंड है। तो यदि इतना बड़ा मैंडेट मिलने के बाद एक्सपेक्टेशन भी बढ़ गई बीजेपी के प्रति, तो यदि बीजेपी और एनडीए जहां पर है उसको तो सुपर परफॉर्म करना पड़ेगा. अब तो बिहार में भी बीजेपी की सरकार हो गया, तो जब तक ये परफॉर्मेंस इनका वीक या पुअर नहीं होगा तब तक ये जीतते रहेंगे और वो हारते रहेंगे. नहीं, मेरे हिसाब से जब हार आपकी होती है तो आप और कोशिश करते हैं मजबूत होने की. तो एक थ्रेशोल्ड आता है जिसको हम थ्रेशोल्ड कहते हैं. देश में वो थ्रेशोल्ड पुराने समय में देखिए, पहले तो लगातार 77 तक कांग्रेस ने रूल किया. 52 से ही बात कर लीजिए, 52 to 75, 25 years रफली. उसके बाद फिर दिक्कतें आई. तो एक 20 साल का जो हम एक जनरेशन कहते थे पुराने जमाने में, तो एक 20 साल का ये पीरियड तो रहना. क्योंकि कांग्रेस के साथ दिक्कत ये है कि उसके साथ वो लेगेसी इशू भी चलते हैं ना, मिस गवर्नेंस, तो वो तो रहने वाला है. तो अब 15 हो जाएंगे, 29 की बात कर ले तो 5 साल मुझे लगता है कि कम से कम, और वो पूरे देश को ये मनवाना उतना समय लगेगा. और एट द सेम टाइम जो ऊपर जाता है वो थोड़ा नीचे भी आता है बाद में, जब आप हाइट पे पहुंच चुके हैं. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బీజేపీ పాలనకు సంబంధించి ఎన్డీఏ భవిష్యత్ మీద యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా చేసిన సంచలన కామెంట్స్, ఆయన ఇచ్చినటువంటి సర్వే అలాగే రిజల్ట్స్తోనే ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్, ఒక 20 సంవత్సరాల పాటు ఉంటుంది అని అంటే 2034 వరకు ఏకఛత్రాధిపత్యం ఉంటుంది అనేటువంటి రీతిలో ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది బీజేపీకి సంబంధించి. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఏం చెప్తే అదే వాస్తవం అనేటువంటి కోణంలో ఆలోచనలు ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇక్కడ రాజకీయాలకు సంబంధించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందనేది అంచనా వేయటం కొంత కష్టంగానే చెప్పుకోవచ్చు. సాధారణంగా భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువగా ఉండేటువంటి దేశాల్లో పాలనా మార్పు కోరుకోవడం అనేది మనం సహజంగా చూస్తూనే ఉంటాం. గతంలో అంటే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కానీ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు కానీ, ఇలా చాలా మంది అంటే కొంత గొప్పగా పరిపాలించినటువంటి వాళ్ళు, తప్పులు చేసినటువంటి వాళ్ళు, వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా అవినీతి లేకపోయినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు, లేదంటే కొన్ని రకాలైనటువంటి ప్రజల కోరికలతో వాళ్ళు దిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ప్రదీప్ గుప్తా చెప్పారో మై యాక్సిస్ ఇండియాకి సంబంధించి, ఆయన కొంత అంటే బీజేపీ మళ్ళీ అంటే 20 ఏళ్ల వరకు అధికారంలో ఉంటుంది అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్నంత వరకు అంటే ప్రజలు 20 ఏళ్ల పాటు బీజేపీని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ మనకి ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే సంక్షేమ పథకాల విషయంలో కానీ, లేదంటే దేశవ్యాప్తంగా అటు రేపు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే ఎలా ఉంటుందనేది మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రదీప్ గుప్తాకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు కారణంగా ఆయన ఇటీవల తమిళనాడు విషయంలో చెప్పినటువంటి ఫలితాలు కానీ, ఇలా ఇతర రాష్ట్రాలకు చెప్పినటువంటి ఫలితాలు కానీ చూస్తే ఓకే, మనవాడు కరెక్ట్ గానే ఎజ్యూమ్ చేయగలుగుతున్నాడు, ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాడు అనేది కొంత అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే భవిష్యత్తులో అంటే 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందా అనేది ఇంకా అంటే అది కొంత అత్యాశగా చూడొచ్చు, కొంత దాన్ని మనం అంటే ఎక్కువగా అంటే ఓవర్ హైప్ గా కూడా ప్రోపగండాగా కూడా చూసేటువంటి అవకాశం ఉంది జనాలలో. ఎస్, అంటే 20 ఏళ్ల పాటు అని అంటే 2034 వరకు లెగసీ అనేది ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది డెఫినెట్ గా. అప్పుడు కూడా పాలన బాగుంటే ఓకే అనేటువంటి మాట. కానీ రీసెంట్ టైమ్స్ లో వస్తున్నటువంటి అంటే సోషల్ మీడియాలో మనం ఇందాక కూడా ఒక అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. డెఫినెట్ గా జెన్జీ కిడ్స్ లో ఒకవేళ మార్పు వస్తే వచ్చే ఎన్నికల్లో వారు తీసుకునేటువంటి నిర్ణయం అయినా సరే తలకిందులు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి మాట ఉంది కదా. అంటే ప్రదీప్ గుప్తా చెప్పినటువంటి కామెంట్స్ని ప్రస్తుతం సొసైటీలో ఉన్నటువంటి ఒక డ్రాస్టిక్ చేంజ్ని
మరి ఏంటి కంపేర్ చేసి చూడలేమంటారా? చూడొచ్చు. అంటే ఇప్పుడు యువత ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనకి ఈ మధ్య అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళ భవిష్యత్తు విషయంలో, ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో, ఈ సంక్షేమ కార్యక్రమాల విషయంలో, అలాగే రాజకీయ నాయకుల అంటే పోకడ విషయంలో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందనేది మనం అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నేపాల్లో ఊహించినటువంటి విధంగా ఒక ఉద్యమం వచ్చింది. దాని ద్వారానే జెన్జీకి సంబంధించి వాళ్ళు కోరుకున్నటువంటి ప్రతినిధి అక్కడ ప్రధానమంత్రి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు భారత్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది మనం ఈ మధ్య కాలంలో కాస్త సోషల్ మీడియాలో కూడా చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఈ కొంత సోషల్ మీడియా సెన్సేషన్స్ రేపొద్దున అంటే సోషల్ మీడియా తక్కువ అంచనా వేయలేము, అలానే సోషల్ మీడియా ఆ విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అంశాల విషయంలో కొంత పాలకులు అయితే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేటువంటి విషయంలో, యువతను ఆకర్షించేటువంటి విషయంలో, యువత భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ఇచ్చేటువంటి విషయంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం అది ఎప్పుడైనా 20 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఎప్పుడైనా కూలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక బీజేపీ పాలన, ఎన్డీఏ భవిష్యత్ పై యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా సంచలన కామెంట్స్ అయితే చేశారు. దేశంలో 20 ఏళ్లు బీజేపీనే అధికారంలోకి ఉంటుందన్నారు ప్రదీప్ గుప్తా. పాలన బాగున్నంత కాలం బీజేపీదే అధికారమని యాక్సిస్ మై ఇండియా చీఫ్ అయితే అన్నారు. ఒక రాజకీయ తరం సుమారు 20 ఏళ్లు ఉంటుందని కూడా ప్రదీప్ గుప్తా చెప్పారు. 2014లో ప్రారంభమైన బీజేపీ పొలిటికల్ డామినెన్స్ కనీసం 20 ఏళ్లు ఉంటుందన్నారు ఆయన. అయితే ఎన్డీఏపై అంచనాలు పెరిగిపోయాయంటూ చెప్పారు. రానున్న రోజుల్లో అద్భుతంగా రాణించాలంటూ కూడా ప్రదీప్ గుప్తా చెప్పారు.